న్యూయార్క్ జైలుకు మధురో డ్రగ్స్ టెర్రరిజం కేసులో నేడు మన్హట్టన్ ఫెడరల్ కోర్టు ముందుకు వెనిజులా మధ్యంతర అధ్యక్షురాలిగా రోడ్రిగ్స్ ప్రమాణ స్వీకారం. ఇది అంతర్జాతీయ ఇష్యూ అయినప్పటికీ కూడా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, అమెరికా ఈ రకంగా మరో దేశం మీదకి వెళ్ళి ఆ దేశ ప్రధానిని, ఆ దేశ అధ్యక్షుడిని తీసుకురావటం, అరెస్ట్ చేయటం ఎంతవరకు సమర్థనీయం అంటారు? ఖచ్చితంగా ఇది అంతర్జాతీయ అంశాలు చాలా కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వారు ఒక ఎక్స్లో స్పందించారు. ఇది అమెరికాకే నష్టము, ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి హేతుబద్ధత లేని చర్యల వల్ల అమెరికాకే నష్టపోతుందని ఆమె డిమాండ్ చేశారు. అంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందనే దానికి ట్రంప్ ప్రతిదాని దుందుడుకు చర్యలతో, ఏకపక్ష నిర్ణయాలతో, ఆయన పేరుకేమో అమెరికా ప్రయోజనాలు కాపాడుతున్నట్టుగానే దుందుడుకు చర్యలు పోతాడు. అంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి మనమే నెంబర్ 1 ఉండాలనే పేరుతో ప్రపంచంలో అన్ని దేశాలని తన గుప్పిట్లో తీసుకోవాలని చేసే దుందుడి చర్యలు ఒక దశ దాటిన తర్వాత మనకే నష్టం వస్తాయి అనే విషయాన్ని ఈరోజు వారిపైన పోటీ చేసినటువంటి వ్యక్తి నేరుగా స్పందించారు. కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అల్టిమేట్ గా ఈ రోజు ప్రపంచ దేశాలు ఇబ్బంది పడవచ్చు, కానీ చివరకు వాళ్ళే క్రైసిస్ లో పడే పరిస్థితి వస్తే ఇది అంతర్జాతీయ సౌద్రాపు సంబంధాలు కూడా దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. రైట్.